హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, జమిలీ ఎలక్షన్స్ మామూలుగా ఎప్పటి నుంచో కూడా చర్చ జరుగుతుంది. జమిలీ ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పేసి. నిన్న లోక్సభలో, పార్లమెంట్‌లో కూడా తీసుకొచ్చేసారు. సో, జాయింట్ కమిషన్ పంపించే అవకాశం అయితే ఉంది సార్. మరి జమిలీ ఎలక్షన్స్ కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? వచ్చేస్తుందా? మరి ఏ పార్టీలు దీనికి సపోర్ట్ తెలుపుతున్నాయి? మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ బిల్లు హ్మ్. గతంలో అయితే పార్లమెంటు, అసెంబ్లీ, పంచాయతీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా హ్మ్. అన్నీ కలిపి ఒకటే మారు జరగాలని ఉద్దేశంతో ప్రభుత్వం మాట్లాడుతున్నది. కానీ మొన్న క్యాబినెట్లో క్లియర్ అయింది. కేవలం శాసనసభ, పార్లమెంటుకు మాత్రం ఒకటే మారు. హ్మ్. తర్వాత పరిస్థితుల్లో చూడొచ్చుననేది హ్మ్. పార్లో లోకల్ బాడీ ఎలక్షన్స్. ఓకే. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ సవరణ తీస్తే అర్థం రాష్ట్రాలు అంగీకరించాల్సిందుంటది. హ్మ్. ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎందుకు? ఇదైతే గనక 2/3 మెజారిటీ పార్లమెంట్‌లో సరిపోతది. కానీ 2/3 మెజారిటీ గూడా వీళ్ళకు రాజ్యసభలో లేదు. అందువల్ల ఇది బిల్లు ప్రవేశపెట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని పంపించినారు. ఓకే. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో దాదాపు సభ్యుల సంఖ్యను బట్టి అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తారు. హ్మ్. చైర్మన్ పదవి మాత్రం ఎన్డీఏ కూటమి వాళ్ళకే ఉంటుంది. ఓకే. అక్కడ విస్తృతంగా చర్చించుతారు. హ్మ్. అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా అక్కడ ప్రతిబింబిస్తాయి. ఓకే. ఆహ్, తర్వాత ప్రైవేటు ఆర్గనైజేషన్స్‌తో కూడా చర్చిస్తారు. గవర్నర్, స్పీకర్లతో మాట్లాడొచ్చు. వివిధ స్టేక్ హోల్డర్స్‌ను మీటింగ్‌కి పిలిచి వారి అభిప్రాయాలు సేకరణ చేస్తారు. ఓకే. ఆహ్, చేసిన తర్వాత ఇవన్నీ క్రోడీకరించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫారసులు చేస్తారు. ఆ సిఫారసును కొన్నిటిని అంగీకరించవచ్చు, కొన్నిటిని నిరాకరించవచ్చు. తీసుకొని బిల్లులో పొందుపరిచి బిల్లు ఇంట్రడక్షన్ చేస్తారు మళ్ళీ. ఓకే. సవరణలు చేసి బిల్లు ఇంట్రడక్షన్ చేస్తారు. హ్మ్. ఇంట్రడక్షన్ చేసినప్పుడు అవి 2/3 మెజారిటీతో పార్లమెంట్‌లోనూ, ఉభయ సభల్లోనూ పాస్ అవ్వాలా. ఓకే. పాస్ అయితే అప్పుడు చట్టం వస్తది. అందులో ఉండే అంశాల్లో ఏం ప్లాన్ అంటే పార్టీలన్నారు. ఎన్డీఏ కూటమి పక్షాలన్నీ సపోర్ట్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ కూటమి పక్షాలు, ఇండియా కూటమి పక్షాలు మద్దతు పలకలేదు. అవును. వాయిస్ ఓటింగ్ తీసుకొని పంపించారు. హ్మ్. అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించేదానికి వాయిస్ ఓట్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ బిల్లు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు బిల్లు పాస్ అవుతుంది. హ్మ్. పాస్ అయితే అందులో ఉన్న సారాంశం ఏమిట్రా అనంటే ప్రెసిడెంట్ గారికి డీ డే నిర్ణయించే హక్కు ఏర్పడుతుంది. ఓకే. ఈ చట్టం ప్రకారము, సవరణ చట్టం ప్రకారము డీ డే డిక్లరేషన్ చేయాల్సుంటుంది. హ్మ్. డీ డే డిక్లరేషన్ చేశారనుకో ఆహ్, ఆ డే అప్పుడు అన్నీ ఆ డీ డేకు 3 మాసాల ముందర ఎన్నికలు జరగాల. ఓకే. ఆ డీ డే డిక్లరేషన్ తర్వాత అన్ని సభలు ఒకటే తూరి రద్దయిపోతాయి. ఎలక్షన్‌లు అన్ని అంటకు జరుగుతాయి. హ్మ్. అంటే ఇందులో ఏమవుతదంటే కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులున్నాయి. ఓకే. 29లో అయితే బహుశా రాదు. 34లో వస్తాయని ఊహాగానాలు చేస్తున్నారు. హ్మ్. 29లో వచ్చినప్పుడు డీ డే ఫిక్స్ చేస్తాడు. ఓకే. ఆ డీ డే దాదాపు మళ్ళా 5 సంవత్సరాలు పార్లమెంట్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు 34లో ఉండొచ్చును అనని. ఓకే. ఆ డీ డే డిక్లరేషన్ చేసినప్పుడు కొన్ని శాసనసభలు రద్దయ్యే అవకాశం ఉంది. ఇంత లోపల కొన్ని అడ్జస్ట్ అవుతాయి. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే తెలంగాణలో 6 మాసాల ముందర ఎన్నిక జరిగింది. ఓకే. ఇది ఓ అడ్జస్ట్ చేసేదానికి అవకాశం ఉంది. ఏది డీ డే డిక్లరేషన్ చేయకపోయినా హ్మ్. ఎన్నికల కమిషన్ ముందే 6 మాసాల ముందు ఎన్నికలు జరపొచ్చు. అందువల్ల కలిసిపోతది. ఓకే. ఆంధ్ర ఇప్పుడేమో ఒకటే మారు జరుగుతది. అలాగే తెలంగాణ కొన్ని రాష్ట్రాలు అట్లా జరపొచ్చు. కొన్ని సంవత్సరం అందున్నాయి కాబట్టి హ్మ్. గ్యాపు. అవి గూడా కొంచెం కొంత డిలేనో ముందుకు జరిపింటారు. ఆ డీ డే డిక్లరేషన్ చేసిన తర్వాత
ఎలక్షన్ జరిగితే ఒకవేళ 34లోనే జరిగినాయి అనుకోండి, అప్పుడు అన్ని శాసనసభలు పార్లమెంటుకు ఒకటే మారుతారు. సార్ ఇప్పుడు అంటే ఈ జమిలీ ఎలక్షన్స్ వల్ల యూజెసే ఉన్నాయా? లేకుంటే నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మన ఇండియా కూటమి వాళ్ళైతే వ్యతిరేకిస్తున్నారు దాన్ని ఆల్రెడీ కూడా. మరి ఎందుకంటే దీనివల్ల ఉన్న లాభాలేంటి? నష్టాలేంటి? కాదు, ఇండియా కూటమి ఎందుకు ఆహ్, వ్యతిరేకిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. హ్మ్. 71 వరకు కాంగ్రెసే ఉన్నది. రాష్ట్రాల్లోనూ కాంగ్రెసే ఉన్నది. దేశంలోనూ కాంగ్రెసే ఉన్నది. 71 వరకు ఒకటే మారు జరుగుతున్నాయి హ్మ్. ఈ ఎలక్షన్‌లు. శాసనసభకు, లోక్‌సభకు గూడా. ఓకే. కానీ తర్వాత గవర్నమెంట్‌లలో మెజారిటీ లేకపోవడము, సంయుక్త విధాయక దళ గవర్నమెంట్ రావడము, అవి పోవడంతో సెపరేట్ అయిపోయినాయి హ్మ్. చాలా రాష్ట్రాల్లో. అయిపోయినట్టు ఇప్పుడు జరిగితే ఒకటే మారు జరిగితే ప్రభుత్వ ఖర్చు తగ్గుతది. ఎన్నికల కోడ్ అనేది దేశమంతా ఒకటే మారు ఉంటది. అయిపోతుంది. ఇప్పుడేమవుతుందంటే వివిధ రకాలుగా ఎన్నికలు జరుగుతుంటే ఉద్యోగస్తులను ఎన్నికల కోడ్ వచ్చిన నాళ్ళ నుంచి పనులు జరిగేదానికి లేదు. కొత్త స్కీములు మంజూరు చేసేదానికి లేదు. పరిపాలనకు ఇబ్బందికరంగా తయారవుతుంది. అప్పుడు ఉండదు. అటువంటిది మరి ఎందుకు అపోజ్ చేస్తున్నారు అంటే ఎన్నికలు జరుగుతాయి గదా! హ్మ్. ఇప్పుడైనా జరుగుతాయి. ఇంకొక రోజైనా జరుగుతాయి. అవును. అది సార్వభౌమాధికారం అంతా ఎట్లా హ్మ్. పార్లమెంటు, శాసనసభలు జరిగితే ఇక్కడ శాసనసభల్లో అయినా రీజనల్ పార్టీస్‌ని ఎన్నుకోవచ్చు గదా! పార్లమెంట్‌కి ఎన్నుకోవచ్చు. పార్లమెంట్‌కి గూడా రీజనల్ పార్టీ సభ్యులను పంపించొచ్చు. ఓకే. కాబట్టి నిరంకుశత్వానికి దారి తీస్తదనే దానికి అవకాశమే లేదు. 71 వరకైతే జమిలీ ఈ ఎన్నికలైతే జరుగుతున్నాయి. హ్మ్. ఇప్పుడు పడిపోవడంతో వేరుగా వచ్చినాయి. ఇవి ఒక మారు జరిగినాయనుకోండి, పరిపాలనకు మంచే జరుగుతుంది. ఓకే. ఖర్చు తగ్గుతుంది. సో, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సార్ అటు టీడీపీ సపోర్ట్ చేసింది, వైసీపీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ ఇంకా మౌనమే ఉంది. మరి సపోర్ట్ చేస్తుందా? లేకుంటే వ్యతిరేకిస్తుందనుకోవచ్చా? అంటే ఇప్పుడు వ్యతిరేకించిన దానివల్ల ఏముంది? ఇది పార్లమెంట్ జాయింట్ కమిటీకి పంపించేదే. ఇప్పుడేం చేసిండొచ్చు. ఓకే. కాకపోతే మరి బిల్ పెట్టిన తర్వాత దాని మీద ఆలోచన చేస్తారేమో. ఎందుకంటే అటు ఎన్‌డీఏలోనూ లేరు. హ్మ్. తర్వాత ఇక్కడికొస్తేనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవును. ఇండియా కూటమిలో ప్రధాన పక్షమైన ఇండియా కూటమిలో ఉండే కాంగ్రెసు ఇక్కడ అధికారంలో ఉంది. హ్మ్. ఈ ఈ అందువల్ల వాళ్ళు ఎటు నిర్ణయం తీసుకోలేకున్నారు గానీ, జమిలీ ఎన్నికల మీద అభిప్రాయంతో కాదు. ఓకే. ఇటు అటు ఎన్డీఏలోనూ లేకపోవడం, ఇటు ఇండియా కూటమిలోనూ లేకపోవడంతో హ్మ్. మధ్యస్థ వైఖరిని అవలంబిస్తున్నారు. అంతేగాని ఈ జమిలీ ఎన్నికల మీద ఒక అభిప్రాయంతో న్యూట్రల్‌గా లేరు. ఓకే. అక్కడ ఇండియా కూటమితో ఉండాది. ఆహ్, ఇది తెలుగుదేశము. తెలుగుదేశం. అవును. వాళ్ళు మద్దతు తెలపాల్సిందే తెలిపింటారు. ఓకే. ఇంగా రీజనల్ పార్టీ ఇది. వాళ్ళు గూడా అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదని తీసుకొండొచ్చు జమిలీ ఎలక్షన్‌లో. హుహు. జమిలీ ఎలక్షన్ అంటే కొందరు అనడం పత్రికలు చూడడం 27 ఎలక్షన్‌లొస్తాయి గదా! అవును. 27 కంటెస్ట్ చేసేదానికి బాగుంటది గదా! అని మద్దతు ఇచ్చినారు. హ్మ్. అదైతే తప్పు. అది ఆలోచన లేక, ఆలోచన రహితంగా చేసిన నిర్ణయం అయితది. వైసీపీ వాళ్ళు అదే అంటున్నారు సార్. 2027 లోనే వస్తాయి. వస్తాయి గాబట్టి చంద్రబాబు మేము నాయుడు దిగిపోతారు. దిగిపోతారని అని అంటున్నారు గాబట్టి, అది ఆలోచన రహితంగా చేస్తున్న పని. హ్మ్. కాకపోతే ఈ 29లో గాని డెడ్‌లైన్ ఫిక్స్ చేయరు. ఆ హ్మ్. డెడ్‌లైన్ ఫిక్స్ చేసిన తర్వాత అనేది 34 తర్వాత జరగొచ్చుననేది. హుహు. లేదంటే 29 కన్నా జరగొచ్చు ఓకే. డెడ్‌లైన్. అంతేగాని అంతకంటే ముందర వచ్చేదానికి అవకాశమే లేదు. ఓకే. 27లోనో, 28లోనో వచ్చే అవకాశాలే లేదు.